విశాఖపట్నం జిల్లా మధురవాడ ప్రాంతానికి చెందిన యువతి ఫిర్యాదుతో పెళ్లి పేరుతో మోసం కేసు నమోదైంది. బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా నెల్లూరుకు చెందిన కర్పూరపు రాహుల్ రెడ్డితో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహిత సంబంధం కొనసాగించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లికి నిరాకరించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో ఎంవీపీ కాలనీకి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 11/6/2026 నాడు ఒక యువతి ఎంబీబీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకి గత సంవత్సరం అనగా జూలై 2025లో బంబుల్ అనే డేటింగ్ యాప్ ద్వారా ఆన్లైన్లో విశాఖపట్నంలో నివాసం ఉంటున్న నెల్లూరుకు చెందిన కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయినట్లు, సదరు వ్యక్తి టెక్సాస్ రివ్యూ కంపెనీ అబ్రాడ్ స్టడీస్లో మేనేజర్గా పనిచేస్తున్నట్లు, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు, సదరు వ్యక్తి తనని వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె కొన్నిసార్లు అతనితో శారీరకంగా కలిసినట్లు, తదనంతరం అతను తనని వివాహం చేసుకోకపోవడంతో ఈ విషయమై కర్పూరపు రాహుల్ రెడ్డి మీ అడుగుగా తనని ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోనని చెప్పడంతో రాహుల్ రెడ్డే కాకుండా అతని యొక్క సన్నిహితులు కొంతమంది ఆమెను బెదిరించినట్లు, అవమానించినట్లు రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్ట్ని ఎంవీపీపీఎస్ వారి పిఎస్ క్రైమ్ నెంబర్ 152/2026 అండర్ సెక్షన్ 61 వితిన్ బ్రాకెట్స్ 2 69 88 318 within brackets 4 351 within brackets 3 BNS plus section 67A IT Act గా నమోదు చేసి కొంతవరకు దర్యాప్తు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం మహిళా పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేయగా ప్రస్తుతం ఈ కేసుని నేను దర్యాప్తు చేస్తున్నాను.